ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ రెసిపీ ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. నాటుకోడి పచ్చడండి. స్పైసీ, ట్యాంగీ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్తో ఈ పికిల్ మీకు కూడా మౌత్ వాటరింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేస్తే మీరు కూడా అడిక్ట్ అయిపోతారు. మనం ఇంట్లోనే చేయడం వలన ప్యూర్ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ. కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి వెంటనే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నాటుకోడి పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుందాం. ఆ తరువాత బాగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ని కుక్కర్లో వేసుకొని వాటిని సమానంగా పరుచుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇది నాటుకోడి మాంసం కాబట్టి ఒక 10 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. వీటిని 2 మినిట్స్ పాటు వేయించాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి వీటిని కూడా బాగా వేయించుకుందాం. ఇవి కూడా వేగిన తరువాత 5, 6 యాలకులు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, 10, 15 లవంగాలు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా 2 మినిట్స్ వేయించుకోవాలి. లాస్ట్‌లో కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుంటే మన మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 400 గ్రామ్స్ వేరుశనగ ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న చికెన్‌ను ఇప్పుడు ఈ ఆయిల్‌లో వేయించుకుందాం. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక వీటిని ఇప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకుందాం. తిరిగి అదే ఆయిల్‌లో 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ ఫ్రెష్‌గా దంచుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. లేదంటే పచ్చడి అంత టేస్ట్‌గా ఉండదు. అలాగే త్వరగా పాడైపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న మసాలాను ఇప్పుడు వేసుకుందాం. ఈ మసాలా వేగిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న చికెన్ పీసెస్‌ను వేసుకుందాం. మసాలా చికెన్‌కు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదంటే కారం నల్లగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగోదు.
స్టవ్ ఆఫ్ చేసిన తరువాత 2 వెల్లుల్లి రెబ్బలను ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. పచ్చడి బాగా చల్లారిన తరువాత నిమ్మరసం వేసుకోవాలి. పచ్చడి బాగా చల్లారింది. నేను ఒక 3 నిమ్మకాయల నిమ్మరసాన్ని తీసి వేసుకుంటున్నా. ఇప్పుడు బాగా కలిసేలా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే మన పచ్చడి రెడీ అయినట్టే. అంతేనండి. మన ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని మీరు ఒక 3 మంత్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక ఎయిర్ టైన్ గాజు కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్! ఇంట్లోనే ఎంత ఈజీగా నాటుకోడి పచ్చడి చేశామో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.